ఏట్రా గొల్లిగా అలగరుస్తున్నా? సారీ బాస్. ఇంటి ముందు నుంచి ఇలా స్ట్రీట్ డాగ్స్ వెళ్తూ ఉంటే అరవడం అలవాటైపోయింది. చూడు బెదరు, ఈ ఇల్లు మాత్రమే నీది, కానీ ఈ ఏరియా మొత్తం మందే. ఓ, ఓకే. సారీ బాస్. సరే సర్లే, నీ పేరేటి? ఆ, ఓరియో. ఆ, పార్లేజీ అని నెట్టుకోవాల్సిందే. సర్లే, నా పేరు చింటూ. ఓ, చింటూ. చింటూ కాదు, చిమ్టూ. అదే చింటూ. CHIMTU. చిమ్టూ. ఓకే ఓకే, నైస్ నేమ్. ఎప్పుడు లోపలేనా? నోనో, మార్నింగ్ ఈవినింగ్ బయటకు వస్తా. ఏటా, నన్ను చూడు, ఆల్వేస్ ఫ్రీ. సరిగానే, ఏందన్నావు? అదేం క్వశ్చన్? ఆల్వేస్ పెడిగ్రీ. పెడిగ్రీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పెడిగిరియా? మన మెనూ తెలుసా? మార్నింగ్ చికెన్ షాప్ దగ్గర చికెన్ లెగ్స్, మధ్యాహ్నం మటన్ షాప్ దగ్గర మిగిలిన మటన్ బొక్కలు, ఇంక ఈవినింగ్ అంటావా? అలా నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని షాపుల దగ్గర మన ఫ్యాన్స్ పిలిచి మరి అవి ఇవి కొనిపెడుతూ ఉంటారనమాట. అవి నిజమా? ఆ, పోనీ గర్ల్ ఫ్రెండ్ అయినా ఉందా? ఆ, అంటే 6 మంత్స్కి ఒకసారి మా ఓనర్ తీసుకెళ్తాడు. 6 మంత్సా? మనకి ఎప్పుడంటే అప్పుడే. అక్కడ చూడు, ముగ్గురు ఫీమేల్ డాగ్స్ ఉన్నాయి, చూసావా? ఆ ముగ్గురు మన గర్ల్ ఫ్రెండ్లే. అందులో మధ్యలో ఉంది చూడు, అది ప్రెగ్నెంట్ కూడా. బేబీ ఒకసారి ట్రా. కామింగ్ బేబీ. ఎవరియా బాయ్. నీ పనే బాగుందిగా. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే త్రివిక్రమ్ గారు. అంటే అన్ని త్రికృమ్ గారు అంటే నాకు నా పేరు పెట్టింది. అవును తారక రామారావు గారు నమస్కారం. చెప్పండి పేరు తెలియదు నీకు? అలాగే పరిచయం చేసుకోవాల్సిన పేరు అది. అంటే ఈయన పోస్టర్ మీద కనపడతారు కాబట్టి అందరికీ తెలుసు కదా, మీ పేరు ఉపయోగించగలరు. పోస్టర్ మీద కనపడదు కాబట్టి పేరు. అంటే కింద పేరు వేయట్లేదు మరి ఫస్ట్ మీద. ఆ పేరు అందరూ చదవరు కదా సార్. ఓహో. మరి నా పేరు తెలియని వాళ్ళకి మీ పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారండి? నేను మాట్లాడు. హలో బావా, నేను ఊర్లోంచి వెళ్ళిపోతున్నాను బావా. అయ్యి బాబాయ్ పోరా బావ, దైంద్రికి పోద్దా, ఊరంతా ప్రశాంతంగా ఉంటదా? దారి ఖర్చులు కానీ డబ్బులు కావాలా? అదో సోది చెప్పిదినవా? వానేంటే ఓ సిరాగా చెప్పేస్తుంది. ఏం చెప్పారు త్వరగా? అదే మన పాదశ జరిగింది కదా. మన ఫాదర్స్ డే గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్? అదే మా నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాను. చెంప చెల్లు అనిపించేలా కుట్టేయడం అనమాట. నాకు అలిగాను, నేను బొంగమూతి పెట్టాను, వెళ్ళిపోతున్నాను నేను. వీడు సంబంధం మరి. ఇంతకీ ఏం అడిగావురా ఫాదర్స్ డే రోజున? సంపమ సాల్మన్ కొట్టిస్తాక కొంత స్లిప్ లాగా ఏమైనా అడిగేవాడి దరిద్రంగాను? కాదే, చిన్నప్పుడు భుజాల మీద ఎక్కించుకుని శరీరం అంతా తిప్పేవాళ్ళు కదా, అలా తిప్పమన్నాను. కోపం వచ్చి కొట్టేయాడు కాల్లోనికని ఆయనకు. ఒరే దిక్కుమాలనోడా, నీకు బుర్ర ఉందారా? దొడ్లో తాడి పెరిగినట్టు పెరిగి పోతు బాబాస్ లేక మీ నాన్న ఇప్పుడు నిన్ను మెల్లమెక్కించిన ఊరంతా తిప్పాలి నిన్ను, చెరువులని నేను నడువిరికి దెబ్బ చేస్తాడు దరిద్రుని. ఒరే అసలు నీ పుటక ఇంకా మారదేంటి? అసలు నాకు అర్థం కాదు. ఒరే నీ పుట కరెక్ట్ కాదురా, మంచి పుట కాదు నీది. నువ్వు ఒక ఇతం చెడిపోయినోడివి. ఫోన్ చేసినప్పుడల్లా నేను డిస్కషన్ పెట్టుకున్నాను చూడు నీతో, నేను అంతగానే ఇతం చెడిపోయినండి దరిద్రంగాను. ఛీ. ఒరే ఇవన్నీ కాదురా, బీరువాలోనే అమ్మమ్మ సెక్క ఉంది కదా, అందులోనే తాత ఇచ్చిన ఉంగరంనే చైన్ ఉంది, అవి పట్టుకుపోతున్నాను. దారికొచ్చులు కావాలి కదా నాకు. ఏయ్ నువ్వు పోయోడు పో, నా ఇంటికి పట్టుకెళ్తాను మళ్ళీ మధ్యలోనూ తొక్కలాకనా? ఆరోగ్యం చేతబా. ఇక వచ్చే చచ్చిపోతున్నా చెప్తున్నా. హలో బాబు చెప్పా. ఎరా పొద్దునాడికెళ్ళి బొమ్మ తెస్తానని ఇంకా రాలేదేంటి? ఇక్కడేమో పందిరేసావు, పనుడని చెప్పి పందిరేపితే పిచ్చులో చాట దెబ్బని అన్నట్టుగా వేపించావు. ఓ పక్కేమో మంగాయం వచ్చి నేను 100 రూపాయలు సందా ఇచ్చాను, బొమ్మ ఏంటి ఇంకా తీసుకురాలేదు మీరు, నువ్వు గొడవాడేస్తుంది. ఎక్కడ తెచ్చావు? అదే వినాయకుడు బొమ్మ తెద్దామని ఎద్దుల బండి వేసుకుని వచ్చాను బావా. ఎద్దుల బండి? టాటర్ మీద తీసుకొస్తాను, డీజే పెట్టించుకొస్తాను చెప్పి 15,000 తీసుకెళ్ళావు కదా, ఆయన ఎద్దుల బండి ఎక్కడ దొరికింది నీకు? అదే మన ప్రెసిడెంట్ సూర్యరావు గారు ఎద్దుల బండి ఉంది కదా, అది వేసుకుని వచ్చాను. ఏంటి ఎద్దులు అమ్మేశాడు కదా, ఖాళీ బండి ఎలా వేసుకెళ్ళావు? అదే మన ఊర్లో ఒక అచ్చోసిన అమ్మబోతుంది కదా, నీళ్ళ ఖాళీ తిరుగుతుంది కదా, అదిని మన పాడి గేదెని వేసుకుని వచ్చాను బావా. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం బావా, వచ్చేటప్పుడు ఆంబోతూ మన గేదెని తీసుకుని లేచిపోయింది. సాంబోతు మనకి ఎత్తు లేచిపోయిందా? ఒరే నువ్వు మనిషివి అదొకటి అయిపోయింది తెలుసు కూడా. నీతో పాటు నేను కమిటీ పెద్దగా నుంచున్నాను చూడు, నా సొప్పితే నేను కొట్టుకోవాలరా, నా సిగ్గులేదురా ఫస్ట్. ఒరే అయినా ఇంతగా 15,000 ఏం చేసావురా? ఏం లేదు బావా, సుజాత అంటే ఇప్పటి నుంచో పట్టీలు కొనిమ్మంటుంది, ఆంటీకి పట్టీలు కొనిచ్చేసాను. ఎప్పుడన్నా అలా ఆయన ఊరు వెళ్తే ఆ పట్టీలతో నాకు సైకిల్ చేస్తానంది. ఎవరి డబ్బులతో ఎవరు పట్టీలు కొనుక్కుంటారా? అయినా వాళ్ళ ఇంట్లో సైకిల్ చేస్తే నీకెలా పడిపోతారా? అయ్యి బ్లూటూత్ పట్టీలు బావా, అంటే అక్కడ ఆన్ చేస్తే చాలు ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది నాకు. అయితే మీరు బాగానే చేసుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు. మధ్యలో నేనే పోరం పోకుని. నువ్వు సంవత్సరంలో 365 రోజులు నన్ను ఎదం చేస్తున్నా, నీ చేతిలో నేను ఎదవుతున్నాను చూడు. నా సిగ్గులేదురా ఫస్ట్, నా బతికే రంగు తూ, నా బతుకు సేడ. నీ బతుకు ఇప్పుడు కాదు బావా, నీ పుట్టుకతోనే సెడా. అయ్యి బాబు, ఈ కొంపలు కూల్చే మాటలకి కొంపలు కూల్చి తెలివితేటలకి తక్కువ లేదురా. నాకు వచ్చేస్తున్నారు బీపీ తెప్పి మాకు, నాకు బూతులు వచ్చేస్తున్నాయా. ఆరోగ్యం చేత బావా. ఎవనివరా నువ్వు?
మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కరాలు చేస్తున్నావు బే, అబద్ధం ఆడతావు, చెమడాలు వలుస్తా బిడ్డ. తుడుచుకున్న వాళ్ళు టికెట్లు ఏం తీసుకుంటారక్క? ఈయనతో పాటు నువ్వు కూడా కూర్చో. టికెట్ లేదు, సీట్ కావాలి నీకు, కూర్చో. నీ తల్లి నీ సంగతి చెప్తా. అక్క ఈయన కొట్టినట్టు నన్ను కూడా కొడతావా అక్క? అట్లెట్లా కొడతా? వాని పర్సనాలిటీ దాకా వాని కొట్టా, నీ పర్సనాలిటీ దాకా నిన్ను కొడతా. అక్క ఓ 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోవచ్చా అక్క? తెల్లారనగా చెప్తా, 8 నిమిషాలు కూర్చోను. బీటెక్ సెకండ్ ఇయర్, ఏ బ్రాంచ్? సిఎస్సి. ప్లీజ్. ఇప్పుడు మనకి కోడ్ రాసినప్పుడు డిక్షనరీ అని ఒకటి ఉంటది కదా, అందులో కొన్ని బ్రాకెట్స్ యూజ్ చేస్తుంటారు. డిక్షనరీకి ఏ బ్రాకెట్స్ యూజ్ చేస్తారో తెలుసా? అన్నిటికీ యూజ్ చేసిన బ్రాకెట్ యూజ్ చేస్తారు. కొంచెం నాకు ఏమన్నా గీసి చూపిస్తావా? తెలుసు. ఎలా గీస్తారు? పెన్. ఇప్పుడు ఫ్లో చార్ట్ లో ఫస్ట్ స్టెప్ మనం ఏం వేస్తాం? ఆ ఫ్లో చార్ట్ గ్రాఫ్. ఏం గ్రాఫ్? ఫ్లో చార్ట్ అంటే అదే ఎట్లా డబ్బాలో చేస్తుంది. ఫస్ట్ డబ్బాలో ఏం రాస్తావని. ఏముంది అది వాల్యూస్ ఆడ క్వశ్చన్ ఏమి అప్పుడు ఏం చేస్తావు రెడీగా? క్వశ్చన్ ఏముంది అది మొత్తం ఆన్సర్ అలా దింపుతా, క్వశ్చన్ దింపుతా. మరి మార్క్స్ ఎలా? దేవునికి తెలియాలి. పాస్ అయి అంటే ఇప్పటి వరకు ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? అన్ని పాస్. హ్యాపీ బర్త్డే వర్ష గారు. థ్యాంక్ యూ రాజు గారు. చూసారా, ఇప్పటి వరకు అందరూ జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పుంటారు, కానీ నేను పాట పాడే కేక్ తెచ్చా. కానీ నా బర్త్డే అని మీకెవరు చెప్పారు? రవి చెప్పాడా? రవే ఆయన ఎందుకు చెప్తాడు? మన ఆదిత్య బాబు. చెప్పండి, ఎవరు చెప్పారు? ఫేస్బుక్ లో చూసా. నేను ఫేస్బుక్ లో లేను. రాజుగారు పోనీ ట్విట్టర్? ఎందుకు లేవమ్మా, పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ లో ఉన్నారు, ఆయన ఫాలో అవడానికైనా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా. బాగా తిన్నా, దెబ్బలు బాగా కొట్టేసింది, నొప్పిగా ఉందేంట్రా, ఇదిగో తిను. నాకు తెలిసే నీకు నేనంటే ఇష్టమని. ఈ శుభ సందర్భంలో ఈ రామగడికి వరం ఇస్తున్నాడు, ఏం కావాలో కోరుకో. ఒరే మనవడా, నేను చచ్చిపోయిన తర్వాత నా తలకొరివి నువ్వే పెట్టాలిరా. అంత మాట అంటావేంటే? కావాలంటే ఇప్పుడే పెట్టేస్తాను. పెట్టమంటావా? ఇంకోసారి చచ్చిపోతానికి ఇచ్చిపోతాను, నేనే చంపేస్తా. ఈడ నా కొడుకును కోమాలో కొట్టాడు. నేను కొడితే కోమాలోకి వెళతారని వాళ్ళు వీళ్ళు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. వీడు కోమాలో ఉన్నాడంటే నేనే కొట్టుంటాను. ఎస్, సిట్టి లవంగల వీడు సింగం లాంటి మన బుల్లెట్ కొట్టాడంటే నమ్మలేకపోతా ఉన్నానే. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా, అడ్డంగా నరికేస్తా. అమ్మ తోడు. హలో బాబాయ్, మన ఇంటికి వచ్చావు కదా చాలాసార్లు, గుర్తులేదా రూట్? సరే మ్యాప్ పెట్టాను కదా, రావట్లేదు. ఓకే ఎక్కడున్నావు కరెక్ట్గా చెప్పు. మర్రిచెట్టు జంక్షనా? మర్రిచెట్టు ఎక్కడ ఉంటుందో నాకేం తెలుసు బాబాయ్, నువ్వు ఏదైనా షాప్ పేరు చెప్పు. ఏం షాపు? పాన్ షాపా? పాన్ షాప్ పేరు ఏంటి? లేదు, పాన్ షాప్ పేరేం లేదు. నువ్వు పని చేయి బాబాయ్, పక్కన ఆవిడ ఉంటే ఆడికి ఫోన్ నేను చెప్తా ఆడికి రూట్. హలో థ్యాంక్స్ అండి, మా వాళ్ళు కొంచెం రూట్ చెప్తారని. అది మన గాంధీనగర్ బొమ్మ ఉంది కదండి అక్కడ. మీరు కొత్తగా వచ్చారా? మరి ఎందుకు ఫోన్ తీసుకున్నా? మామిడికి ఫోను నువ్వు కూడా ఫంక్షన్కి వస్తావా? నువ్వు పని చేయి బాబాయ్, నీ లొకేషన్ నాకు పెట్టు, నేను చెప్తా ఎలా రావాలో. లొకేషన్ పెడతాం, రాదు. కింద వచ్చా బాబాయ్, నాకు అర్థమైంది, నీకు పెట్టడం రావట్లేదు. కానీ మ్యాప్స్ యాప్ ఉందా? ఇంకా డిలీట్ చేసేయి, మనకు అక్కర్లేదు. డిలీట్ చేసే అవసరం లేదు మనకు అసలు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ చుట్టుపక్కల వీడియో తీసి నాకు పెట్టి, నేను ఎలాగో చెప్తాను, ఎక్కడున్నావు చెప్తాను. వీడియో కాల్ చేస్తున్నాడు, వీడియో తీసి పెట్టమంటే. హలో బాబు సెబ్బా, రే ఎక్కడున్నావు? ఇక్కడ ఊర్లో పొంతలో తిరుగుతానే. పొద్దున ఊరి మీద అడుకున్నా పోయి కొంప తగలాడు అర్జెంట్ గా. మీ బాబు మా బాబు గొడవ వేసుకుంటున్నారు ఇక్కడ. ఆ గొడవ నా వల్ల. ఎందుకు, ఏం చేసావు? అదే కాకనగాడు యూరోప్ నుంచి కాల్స్ తెచ్చాడు కదా, అది నేను లేపేసి మా నాన్నకేమో మాయ తాగాడని చెప్పాను, మాయకేమో మా నాన్న తాగాడని చెప్పాను, అందుకే కొట్టు సత్తున్నారేమో. ఒరే సిగ్గులేనోడా, నువ్వు బంధాల బంధాలు విలువలేదారా? ఒరే ఫస్ట్ నుంచి నువ్వు పుట్టకే రాంగరా, నేను చెప్తున్నా కదా, నువ్వు మనిషివే కరెక్ట్ కాదు నువ్వు. ఏ షుగరా కాటర్ కుక్కలా చెప్పింది నేను. ఏంటి? అదే మన ప్రెసిడెంట్ సూర్యరావుకి ఆ స్కాచ్ చూపించి సొక్కేసినా ఫుల్ వేసినట్టు ఉంటదని చెప్పి 50,000 అమ్మేహాను. ఏంటి అయిపోయి 50,000 అమ్మేవారా? నా 25,000 ఎవరా? ఆడి క్యాష్ ఇవ్వలేదా, అకౌంట్ కొడతానన్నాడు. అకౌంట్ లో కొడతానన్నాడా? ఒరే అకౌంట్ లోకి గూగుల్ పే లో కొట్టించుకో, స్క్రాచ్ కార్డ్ వస్తుంది, అందులో కూడా డబ్బులు తగులుతాయి మనకి. ఏరా మరి ఇందాక ఏదో బావా బామ్మద్ది బంధాలు బాంధవ్యాలన్నావు. వాళ్ళిద్దరు మన చిన్నప్పుడు చూతలేదంటారా, ఎప్పుడు చూసినా కొట్టుకుంటానే ఉంటున్నారా? మళ్ళీ తెల్లారా అయితే మళ్ళీ మామూలే. ఒరే నాకు నీ గురించి తెలిసే ఆ స్కాచ్ మొత్తం నేను తాగేహాను, అడిగి నిమ్మరసనే రసన కల్పించేహాను. ఇప్పుడే ఫోన్ చేసాడు ఏటర్ ఎక్కట్లేదని. మా బావ పంపాడు, వెళ్ళి మా బావని అడిగాను, నీ దగ్గరికి వస్తాడు సమాధానం చెప్పాడు. ఒరే దిక్కుమాలడా, ఏం చేసిన ప్రతిదీ నా మెడ చుట్టిస్తున్నావు, నువ్వు గతిమాలని అయ్యాలని. ఇలా ఆరోగ్యం చేస్తావా? ఎందుకు ఎడుతున్నావే?
నాతో డాన్స్ చేయకపోతే ఇంకా గట్టిగా ఏడుస్తా. బౌన్సర్లో చడిగితే నన్ను ఎక్కడో టచ్ చేసావని చెప్తా. నేను టచ్ చేసానా? నేను ఎక్కడ టచ్ చేశాను? గుండెలో టచ్ చేసావుగా. అలానికి తింగరదానా బోన్సులు నన్ను బయట తీసుకెళ్ళి బొక్క చెక్కేస్తారు. బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా ఇక్కడ చేయమంటారా? నా నెత్తి మెచ్చారా ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? బయటకెళ్ళి మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్ గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావులే నువ్వు కూర్చోవయ్యా. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడ్రా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? నువ్వు అసలు మాట్లాడచ్చుగా. ఏ నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బిల్డింగు భారీ అంట. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా, మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. ఒరే నేను నిన్న 2 ప్రశ్నలు వేస్తే నీకే క్లారిటీ వస్తుందిరా. లుంగీ బాబా గురించి మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. మరి అందుకే కదా పెళ్లి ఆగిపోయింది. పిండితే పెట్రోల్ కారుతుందన్న విషయం మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. అందుకే కదరా 500 కోట్లు హవాలాలో పోయింది. అయితే వీళ్ళందరూ నన్ను చీట్ చేశారని మా బాసుకి చెప్పేస్తాను. అరే వెర్రి పప్ప, నువ్వు చెప్తావని తెలిసే లీగల్ గా నిన్ను ఇరికించారా? రే మీడియేటర్ కి 5 కోట్లు కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేసారనుకున్నావు? రే ఎవరి అకౌంట్ లో వేసారనుకున్నావు? చూసుకోరా, నీ అకౌంట్ లోనే ఉంది, చూసుకోబే. ఇది నాదే. అది నీదే. అరే నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజకిస్తాన్ తెలుసు సార్. రష్యాలో ఉంది. వీళ్ళది ఇరికిస్తాన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే.